అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం ప్రతిరోజు గనక చదవడం కుదరకపోతే, వాళ్ళు ప్రతి శుక్రవారం చదివితే ఫలితం ఉంటుంది. పుణ్య ఘడియల్లో చదవడం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఎవరి పుట్టినరోజులైనా, లేపోతే ఎవరి పెళ్లి రోజైనా, అలాంటి సమయంలో కూడా చదివితే కుటుంబ శాంతి కలుగుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడిని గనక చూస్తూ చదవడం వల్ల, సాక్షాత్తు లలితాదేవి ఎదురుగుండగా మీరు లలితా సహస్రనామం చదివినంత పుణ్య ఫలితం దక్కుతుంది. లలిత అమ్మవారికి కలువలు, మారేడు దళాలు, తులసి దళాలు, మల్లె పువ్వులంటే ఇష్టం. వీలైతే మీరు ప్రతి శుక్రవారం కూడా లలిత అమ్మవారి చిత్రపటానికి ఈ దండలు వేసినా, వీటితో పూజ చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు లలితా సహస్రనామం చదివినటువంటి ఒక పుణ్యమైనటువంటి రోజులలో పాయసాన్ని కానీ, పులగము, చిత్రాన్నము, దానిమ్మకాయలు గానీ, లేదా బూడిద గుమ్మడికాయ అయినా సరే, ఇలాంటివి గనక సమర్పిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ 3 సార్లు గాని, 11 సార్లు గాని అనుకుని లలితా సహస్రనామం చదవడం మొదలుపెట్టండి. అయిపోయాక శ్రీ ఉమాయే నమః, శ్రీ ఉమాయే నమః అంటూ మరొక 11 సార్లు ఉమానామాన్ని స్మరిస్తూ లలితా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.